అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని అజయ్ దేవ్ కు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. జనసేన కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి కొట్టించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఏపీ అర్థమే మార్చేశారన్నారు. లోకేష్ ఆంధ్ర కిమ్ అని రెడ్ బుక్ మంత్రిగా మారారని నాగార్జున యాదవ్ తెలిపారు. ఏపీ అంటే ఏ ఫర్ అటాక్, పి ఫర్ ప్రాపగాండా ఇది అయిపోయింది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో సంధ్యారాణి అనేటువంటి ఒక మహిళ మరియు ఆ మహిళ యొక్క మరిది అయినటువంటి అజయ్ దేవ్ అనే వ్యక్తి మధ్య జరిగినటువంటి ఒక కుటుంబ తగాదా, ఒక గొడవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ నారా లోకేష్ గారు తెరలేపినటువంటి రాజకీయ రసక్రీడ చూస్తే లోకేష్ గారి రెడ్ బుక్ దురద వికృత రూపం దాల్చిందే అనేటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. నయా నీరో చక్రవర్తి, నయా నియంత, నయా రెడ్ బుక్ పరిపాలనతో నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ఉన్నాడు. ఇద్దరు బాగా ట్విన్ బ్రదర్స్ లాగే ఉంటారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అజయ్ దేవ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అతని పైన ఒక ముద్రేసి తనని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు విపరీతంగా పోలీసుల చేత థర్డ్ డిగ్రీ ఇప్పించి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక షో పుట్టప్ చేయడం జరిగింది. ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తి పట్టుకోలేదు. ఆ జనసేన కార్యకర్త అజయ్ చేతి పైన జనసేన పవన్ కళ్యాణ్ అనేటువంటి టాటూ పచ్చబొట్టు కూడా ఆయన పొడిపించుకున్నాడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు.